సో అమ్మ మీకు రాజీవ్ గారిలో బాగా నచ్చే అంశం ఏంటి? ఇందాక మీ గురించి చెప్పారు, అడిగితే మీ నుంచి మొండితనం వచ్చింది, మంచితనం వచ్చిందని. మీకు రాజీవ్ గారిలో బాగా నచ్చేది ఏంటి? కోపం వచ్చినా కూడా 5 నిమిషాలు కూడా ఉండదు. ఎవరైనా బాధపడితే చూస్తూ ఉండలేడు, ఎవరైనా సరే. ఇంకా నా విషయంలో అయితే చెప్పనక్కర్లేదు, వాళ్ళ నాన్న విషయంలో అబ్బా విపరీతమైనటువంటి నాకు వాడిని నాకు దీంట్లో ఉన్నప్పుడు నా ఎట్లా అంటే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి నన్ను స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నారు ఆపరేషన్కు. కాలుని వీడు వస్తూ చూస్తున్నట్లా చూస్తూ వాడి కళ్ళలో నీళ్లు వస్తుంటే నేనైతే విపరీతంగా బాధపడి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. లోపలి పోయేదాకా అట్లా చూసి లోపలి పోయినాక వాళ్ళు ఇంకా ఇంజక్షన్ ఇచ్చినాక మళ్ళీ తీసుకొచ్చి ఐసీయూలో పడుకోబెట్టేంత వరకు ఉన్నాడు, వచ్చి చూశాడు. ఐసీయూలో పడుకోబెట్టినాక చూసినాక నాకు మెలకు వచ్చినాక అప్పుడు నేను ఇట్లా చూసా. ఈవిడికి ధైర్యం ఎక్కువ, అందరు ఉన్నారు వెనక. ఈవిడన్నీ మా ధైర్యం మా అమ్మ కదా. జనాల్లోకి వెళ్తే నేను సాయిబాబా నా ధైర్యం అంతా రాజీవ్ గారేనా? రాజీవ్ మా పాప ఇద్దరు కూడా. ఆ పిల్ల కూడా నన్ను మా ఇద్దరికంటే ఈవిడికి ధైర్యం ఏంటంటే సుమ మంచి. సో సుమ ఎక్కువగా మీ అమ్మగారికి సపోర్ట్ చేస్తుందని అనిపిస్తుంది నాకైతే. అందరికి సపోర్ట్ చేస్తుంది, మా అమ్మకే కాదు అందరికి. కానీ సుమ నేను ఎప్పుడు కోడలుగా అని ఎప్పుడు అని ఊహించుకోలేదండి అమ్మా. కానీ ఎప్పుడు కూడా నేను ఈ పిల్ల పరాయి పిల్లే కోడలే అనే భావన ఉండేది కాదు నాకు. ఇప్పటికి లేదు, అప్పటికి లేదు, ఎప్పటికి లేదు. నాకు ఇంత జ్వరం వచ్చేది అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంది సుమ కూడా. ఇంట్లో ఎక్కువ తనే చూసింది చేసి తీసుకుపోయి హాస్పిటల్కి తీసుకుపోయి ఆ డాక్టర్ ఏదైనా చెప్పినా అనుకో వెంటనే తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసేస్తుంది. హాస్పిటల్కి అడ్మిట్ చేసి వీళ్ళు కంగారు ఎక్కువ. ముందు మా నాన్నకేంటి విపరీతమైన కంగారు. అవునా ఈవిడికి ఏమైనా అయ్యిందంటే, ఈవిడికి తెలియదు ఆ పర్టికులర్గా ఏమైనా అయ్యిందంటే అనేసరికి ఆయనకి విపరీతమైన ప్రేమ మా అమ్మ అంటే, మా నాన్నకి. ఇంకా మీరు ఆయన ఎలా అంటే కొడుకైనా కూతురైనా ఇంకెవరైనా ఈవిడ ఈగోని హర్ట్ చేసి మాట్లాడితే వాళ్ళకి ఆయనకి లేరు. ఆ రేంజ్లో ఆయన హుద్దుద్దు పైలీను ఆ పక్కన ఉండే ఇంకో తుఫాను అన్ని తుఫానులు కలిపి ఒకేసారి అరే నాయన ఈనేంద్ర బాబు చెప్పితూ అంటే నోరు విప్పేంతరపడి పడిపోతున్నావు మీ లవ్వు. అదే అదే కరెక్టే. అంటే నేను చెప్తున్నాను నా కొడుకు అన్నా కానీ అసలు ఇక ఒక్క నిమిషం అలా అంటే అనుకుంటే మీద వస్తుంది. హాస్పిటల్కి మన కన్నా ఆపరేషన్ ఇంట్లో ఈయన వచ్చేంతవరకు అన్నం తినకుండా కూర్చున్నారు మా వారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కొన్నిసార్లు చూస్తున్నాం, అంటే రోజు రోజుకి తల్లి బిడ్డల అనుబంధం తగ్గిపోతుంది, మమత అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే కొన్ని వార్తలు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు విన్నప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎలా అనిపిస్తుంది? నాకు బాధ అనిపిస్తుంది. దానికి బహుశా డిఫరెంట్ కారణాలు అయి ఉంటాయి. మనం ఒకళ్ళ ఆస్పెక్ట్ మాత్రం తీసుకొని మాట్లాడుకోకూడదు. కొన్ని సందర్భాల్లో అదే అంటున్నా, మనకు తెలిసి మనకు కనపడుతున్న ఆస్పెక్ట్ ఒకటి అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అవ్వచ్చు. బహుశా దానికి 100 రకాల కారణాలు అయి ఉంటాయి. మనం ఒక కారణాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నాం, మనకు నచ్చిన కారణాన్ని. కాబట్టి దాని మీద మనం స్పందించకూడదు. ఏది చేసినా అలాంటిది జరిగినా తప్పే. కొడుకు తల్లిని వదిలేసినా తప్పే, తల్లి కొడుకుని అర్థం చేసుకోకపోయినా తప్పే, ఏదైనా తప్పే. రెండు వైపులా. ఎందుకంటే గాలి అన్నది మనం ఎంత నేను చెయ్యి గాలిలో ఊపితే సౌండ్ రాదు, రెండో చెయ్యి తగిలితే తప్ప. ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట అర్థం చేసుకుని ఎక్కడో చోట తగ్గడం అన్నది ఇంపార్టెంట్. తగ్గడం అంటే వాళ్ళే నాశనం అయిపోవట్లే జీవితం. సేయింగ్ సారీ ఇట్స్ గుడ్, ఇట్స్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ది రిలేషన్షిప్. ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఎ రిలేషన్షిప్ అన్నది అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఏ రిలేషన్షిప్ అయినా, తల్లి కొడుకులు, తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు, తండ్రి కూతుళ్ళు, మొగుడు పెళ్ళాలిగా ప్రతిదీ ఇస్ ది సేమ్ రూల్ మీద వెళ్తుంది. కాకపోతే రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్. ఆ రిలేషన్షిప్ అనేది డిఫరెంట్, కానీ రూల్ బేసిక్గా దాన్ని హ్యాండిల్ చేసే విధానం అన్నిటికీ ఒకటే. అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. సో అమ్మ, మీరు రాజీవ్ని ఒక్క వర్డ్లో చెప్పాలంటే రాజీవ్ గారి గురించి ఏం చెప్తారు? వర్డ్లో చెప్పమన్నారు. వర్డ్లో అంటే సాయిబాబా
ఎక్స్ప్రెషన్లు కాదు, మంచి వ్యక్తి, మంచి మనసున్న మనిషి, మంచి మనసున్న మనిషి, ప్రతిదీ కూడా అవతల వాళ్ళ సుఖాలను కూడా ఆలోచించి చేసే మనస్తత్వం కలదు. రాజా నాకు చిన్నప్పుడు ఎంత ఏడిపించినా, ఎంత ఆటలు ఆడుకున్నా రాజానే. తల్లికి ఎప్పుడు కొడుకు రాజానే. ఎస్. సో ఫైనలీ అండి, ఈ మదర్స్ డే సందర్భంగా వ్యూయర్స్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? మదర్స్ డే సందర్భంగా 10 టీవీ ప్రేక్షకులందరికీ మాతృదిన శుభాకాంక్షలు. అందరికీ వీలైనంత వరకు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అమ్మలు, మీరు కూడా మీ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే పెద్దవాళ్ళు మీరు, పిల్లలు మూర్ఖత్వం ఉంటుంది కాదన్ను, పిల్లలు కూడా దయచేసి వీలైనంత వరకు అందరు పెద్దవాళ్ళు కూడా 99% మీరే అంగీకరించని తప్పే ఉంది, అమ్మాయి కదా. మీరేం చెప్తారమ్మా మరి? అదే చెప్తున్నాను, ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. కొంతవరకు వాళ్లకు నొప్పి కలగకుండా పిల్లలు మనసుకోవాలి, పిల్లల మనసు నొప్పి పడకుండా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అది జరిగితే ఏది ఉండదు. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్నాయి, మా పాప ఫ్యామిలీ కానీ మా రాజయ్య ఫ్యామిలీ కానీ ఎంత హ్యాపీగా ఉన్నారు, అది మాకు ఆనందం. ఎంత బాగున్నారంటే అక్కడ అమ్మాయి, అల్లుడు, పిల్లలు చాలా ఉన్నారు. ఇక్కడ నా కోడలని నేను చెప్పుకోవడం ఇష్టం ఉండదు. నా సుమ, నా రాజా, మా పిల్లలు అందరూ ఎంతో హ్యాపీగా. ఇది మనోడు వాడు వస్తాడు నా దగ్గరికి. అంతే, మన పిల్లలు సంతోషంగా ఉంటే డెఫినెట్లీ మనం సంతోషంగా ఉంటాం. అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే నా ప్రత్యేకమైన రిక్వెస్ట్, మదర్స్ డే సందర్భంగా రిక్వెస్ట్ మాత్రమే, వీలైనంత వరకు మీకు వీలైనంత వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎమోషన్స్ పెట్టరేగిపోతుంటాయి ఫ్యామిలీస్లో. బట్ ఇప్పుడున్న యువతరానికి కొత్తగా లైఫ్ని, ఫ్యామిలీని స్టార్ట్ చేసుకున్నాం. దయచేసి 99% మనం వినడంలో తప్పేం లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఏవో వాళ్ళు సాధించాల్సిన సాధించారు కాబట్టి ఏవో ఉంటాయి. అవన్నీ వీలైనంత వరకు మీరు చేసిన తర్వాత, మీరు చేయకుండా ముందు రియాక్ట్ అవ్వకండి, చేయండి. చేసిన తర్వాత ఈ మధ్యలో ఇది చేశాను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. సో అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఐ హోప్, I pray seriously. I don't want to see much of the old ages homes. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజీవ్ కనకాల గారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇవాళ మదర్స్ డే సందర్భంగా మాతో మీ టైం స్పెండ్ చేసి మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీ అనుబంధం ఎప్పుడు ఇలాగే కొనసాగాలని 10 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరొకసారి మీ ఇద్దరికి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాతృదినోత్సవం సందర్భంగా 10 టీవీ స్పెషల్. చూస్తూనే ఉండండి 10 టీవీ న్యూస్ పీపుల్.